ఒకవైపు ఇంటర్నేషనల్ వార్, ఇరాన్ అండ్ అమెరికా కొట్టుకొని సస్తున్నాయి. అండ్ ఇంకొక వైపు ఇండియాలో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, బాలీవుడ్ రేంజ్లో ట్విస్టులు టర్న్లు. ఇంకోవైపు ఐపీఎల్. మన తెలుగు వాళ్ళకి నెలకు సరిపడా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడే సరిపోయింది. బట్ ఈ మొత్తం కంటే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం పట్టించుకోవడంలా. అదేంటంటే ఇండియాలో ఒక పెద్ద ఇంటర్ స్టేట్ టెర్రర్ మాడ్యూల్ నెట్వర్క్ బయటపడింది. అండ్ అది బయటపడింది ఎక్కడో తెలుసా? మన ఆంధ్రాలో మా విజయవాడలో. ఎస్, మీరు విన్నది నిజం. ఈ టెర్రర్ మాడ్యూల్ యొక్క మొదటి తోక టైల్ మా విజయవాడలో దొరికింది. అక్కడి నుంచి లాగితే బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ బయటపడ్డారు. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఇండియా మొత్తం మీద చాలా మాడ్యూల్స్ యొక్క మెంబర్స్ని ఎన్ఐఏ పట్టుకుంది కూడా. మార్చి 23 మొదలైన ఈ ఆపరేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ అవుతానే ఉంది. సో ఈ ఆపరేషన్ ఎలా మొదలైంది, ఎప్పుడెప్పుడు ఎవరు దొరికారు, అండ్ ఈ నెట్వర్క్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనం స్టార్ట్ చేయాల్సింది విజయవాడలోని ఇన్సిడెంట్ గురించి. కొన్ని డేస్ క్రితం విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కి ఒక క్రెడిబుల్ టిప్ వచ్చింది. అదేంటంటే సోషల్ మీడియాలో చాలా సస్పీషియస్గా ఎక్స్ట్రీమిస్ట్ కాంటెంట్ సర్క్యులేట్ అవుతుంది అని. సో అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ సెల్ వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఎక్స్ట్రీమిస్ట్ కాంటెంట్ మీద ఒక సర్వేలెన్స్ మొదలుపెట్టారు. అండ్ ఈ ప్రాసెస్లో ఆన్లైన్లో రాడికల్ కాంటెంట్ పోస్ట్ చేస్తున్న అకౌంట్స్ అన్నింటినీ ట్రాక్ చేశారు. అక్కడి నుంచి రైట్స్ మొదలెట్టారు. అండ్ ఈ ప్రాసెస్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి మొహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, ఏజ్ వచ్చేసి 23 years. ఓలా ర్యాపిడోలో బైక్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నార్మల్గా చూస్తే ఇతని మీద అనుమానం కూడా రాదు. కానీ ఇంట్లో కూర్చొని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లీడర్స్ స్పీచెస్ చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ జిహాద్ కాంటెంట్ని ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి మొహమ్మద్ డానిష్, ఏజ్ 27 years. ఇతను లేజర్ మార్కింగ్ పనిచేస్తూ ఉంటాడు. అండ్ అలాగే మూడో వ్యక్తి మిర్జా సోహెల్ బైక్, ఏజ్ 23 years. ఒక బిర్యానీ పాయింట్లో పనిచేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెహమతుల్లా అండ్ సోహైల్ ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. అంటే ఇద్దరు ఎడ్యుకేటెడే. అండ్ ముగ్గురు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేశారు. దాని పేరు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్. ఈ గ్రూప్ని ఫామ్ చేశాక ముజాహిద్దీన్ లాగా మాస్క్ వేసుకొని ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అండ్ అలాగే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్ని ఐసిస్ ఫ్లాగ్స్తో రీప్లేస్ చేశారు. మన నేషనల్ యాంథమ్ని ఎక్కిరిస్తే అబ్యూజివ్ లాంగ్వేజ్తో కలిపి దాన్ని పోస్ట్ చేశారు. అంటే వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియాని ఇస్లామిక్ స్టేట్గా మార్చడం. అండ్ వీళ్ళ రాడికల్ మెంటాలిటీ కేవలం సోషల్ మీడియా పోస్ట్ వరకే ఆగల. రియల్ ఆపరేషన్స్ కోసం ఒక పక్క ప్లాన్ గీసుకున్నారు కూడా. అండ్ పాకిస్తాన్లో మిలిటరీ ట్రైనింగ్ కోసం వెళ్ళడానికి ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. సో యాక్చువల్గా మొదట ఆన్లైన్లో పోస్టులు చూసి విజయవాడలో వించిపేటలో ఉన్న షరీఫ్ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి చెందిన ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, స్టోరేజ్ మీడియా కానీ, లిటరేచర్ లాంటివి దొరికాయి. అండ్ అంతేకాదు, షరీఫ్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఈ ఐడియాలజీకి ఎలా అట్రాక్ట్ అయ్యావు అని అడిగితే దానికి అతను ఇంటర్నెట్ నుంచి చూస్తే ఎడిక్ట్ అయ్యానని చెప్పాడు. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు లోన్ హోల్స్ కాదు. అంటే ఏదో లోకల్గా ఆన్లైన్లో వీడియో చూసి రాడికల్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు కాదు. రిపోర్ట్స్ ప్రకారం ఫారెన్ హ్యాండ్లర్స్తో వీళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నారు. షరీఫ్ ఒక ఫారెన్ హ్యాండ్లర్తో సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ పెంచుకున్నాడు. ఆ హ్యాండ్లర్ పేరు అల్ హకీమ్ షుకూర్. ఆ హ్యాండ్లర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం షరీఫ్ ఒక వైడ్ నెట్వర్క్లో ఒక మెంబర్ అయ్యాడు. ఆ నెట్వర్క్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హ్యాండ్లర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ దాదాపు 40 కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఈ నెట్వర్క్ యాక్చువల్గా 2 ఆర్గనైజేషన్స్కి లింక్ అయి ఉంది. ఒకటి AQIS, అంటే అల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే మన ఇండియాలో ఉన్న అల్ ఖైదా. అండ్ రెండోది ఐసిస్. రెండు ఇండియాలో యాక్టివ్గా యూత్ని రాడికలైజ్ చేస్తున్నాయి. వీళ్ళ ప్లాన్ వచ్చేసి గజ్వా ఈ హింద్, అంటే ఇండియా మీద యుద్ధం చేయడం. ఇందులో భాగంగా బ్లాక్ పౌడర్ ప్రిపేర్ చేసే మెథడ్స్ని ఆన్లైన్ ద్వారా నేర్చుకుని షేర్ చేస్తున్నారు. అలాగే IDE బాంబ్స్ ఎలా చేయాలో కాంటినెంట్ని అందరికీ షేర్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి రిక్రూట్ చేసిన వాళ్ళకి ఫైర్ ఆర్మ్స్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పిస్తామని ప్రామిస్ చేశారు. అండ్ అలాగే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ హ్యాక్ చేయడానికి సైబర్ టెర్రర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక షాకింగ్ డీటెయిల్ ఏంటి అంటే ఉమెన్ కోసం సపరేట్గా కవాతీన్ వింగ్ పెట్టాలని ప్లాన్ చేశారు. అంటే మెన్ మాత్రమే కాదు, ఉమెన్ని కూడా రిక్రూట్ చేస్తున్నారు. అండ్ దాన్ని లీడ్ చేసేది వచ్చేసి కర్ణాటకకి చెందిన సయీదా బేగం. అండ్ దీని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి కోర్ట్స్లో ప్రొడ్యూస్ చేశారు. UAPA అండ్ IT యాక్ట్ కింద కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ప్రజెంట్ వీళ్ళని విజయవాడ సెంట్రల్ ప్రిజన్కి షిఫ్ట్ చేశారు. అండ్ దీని తర్వాత పోలీసులు వీళ్ళ ఫోన్స్, డివైజెస్ అనలైజ్ చేశారు. అండ్ దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ బయటపడింది. వీళ్ళు కేవలం విజయవాడకి మాత్రమే పరిమితం కాదు, ఇండియా మొత్తం ఇలాంటి రాడికల్ గ్రూప్స్ కంటిన్యూగా బిల్డ్ అవుతున్నాయి. సో మన ఏపీ పోలీస్ CI సెల్ నేషనల్ లెవెల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మార్చి 26, 27 సైమల్టేనియస్గా మల్టీ స్టేట్ రైడ్స్ జరిగాయి. బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్ ఇలా అన్ని చోట్ల సేమ్ టైంలో రైడ్స్ చేశారు. అండ్ గెస్ వాట్, ప్రతి స్టేట్లో ఒక్కో కనెక్షన్ బయట పడతానే ఉంది. బీహార్ నుంచి అమనుల్లా ఖాన్, ఇతనితో షరీఫ్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు. అండ్ అలాగే ఢిల్లీ నుంచి లక్కీ అహ్మద్, వెస్ట్ బెంగాల్ నుంచి మీర్ అసీఫ్ అలీ, రాజస్థాన్ నుంచి జిషన్, అండ్ కర్ణాటక నుంచి అబ్దుల్ సలాం, అలాగే మహారాష్ట్ర నుంచి షారూక్ ఖాన్,
అండ్ ఇంకోళ్ళు షేక్ ఫైజర్ రెహమాన్ అనుకుంటా. అండ్ వీళ్ళందరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టోటల్గా అన్ని స్టేట్స్ నుంచి ఈ ఒక్క ఆపరేషన్లో దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. అండ్ ఇందులో 5 మందిని రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్కి షిఫ్ట్ చేశారు. ఒక మైనర్ని జువైనల్ కోర్ట్కి ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇది సిస్టమేటిక్గా బిల్డ్ అయిన పాన్ ఇండియా నెట్వర్క్. బట్ ఇది టోటల్గా ఇండియాలో బిల్డ్ అయిన ఒక టెర్రటరీలో ఒక బ్రాంచ్ మాత్రమే. ఇది బయటపడిన తర్వాత ఇంకొన్ని బ్రాంచెస్ బయటపడ్డాయి. సో విజయవాడలో తీగలాగితే ఇండియా వైడ్గా సౌండ్ వచ్చింది. అండ్ యాక్చువల్గా మన విజయవాడ పోలీసులని ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి మన విజయవాడలో జరగడం చాలా తక్కువ కంపేర్ టు నార్త్ ఇండియా. కానీ ఇది కేరళ లాంటి స్టేట్స్తో పోల్చుకున్నా సరే ఓకే. బట్ అయినా సరే చిన్న లింక్తో మొత్తాన్ని బయటపెట్టారు. అండ్ వీళ్ళ వల్ల ఒక నెట్వర్క్ బయటపడింది. అండ్ ఇదే టైంలో ఇండియాలో వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే ఏజెన్సీస్ వేరే వేరే మాడ్యూల్స్ని క్యాచ్ చేస్తున్నాయి. బేసిక్గా ముందు మనం మాట్లాడుకోబోయే అన్నీ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్, కానీ వాటన్నిటికీ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, అదే పాకిస్తాన్. ఇవన్నీ ఒక లార్జర్ ప్లాన్ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ లాగా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇన్సిడెంట్ మార్చ్ 29-30 మధ్యలో ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. గజీపూర్ ఏరియాలో ఒక మనిషిని అరెస్ట్ చేశారు. పేరు షబీర్ అహ్మద్ లోన్ అలియాస్ రాజా. అంటే ఆయన చాలా మందికి రాజా పేరుతోనే తెలుసు. అండ్ ఆయన వయసు 43. ఈ వ్యక్తి ఎవరంటే లష్కరే తోయిబా హ్యాండ్లర్. చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాడు. అండ్ ఇతని హిస్టరీ చూడండి. ఫస్ట్ 2004 అండ్ 2005లో ఎల్జీటీలో జాయిన్ అయ్యాడు. అండ్ 2007లో ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు. అప్పుడు AK-47 అండ్ హ్యాండ్ గ్రెనేడ్తో దొరికిపోయాడంట. బట్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత 2015లో శ్రీనగర్లో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఫ్రెష్ నెట్వర్క్ బిల్డ్ చేశాడు. బంగ్లాదేశ్లో ఉండగా అబూ హుజైఫా అండ్ సుమానా బాబర్ అనే 2 హ్యాండ్లర్స్తో కనెక్ట్ అయ్యాడు. వాళ్ళు పాకిస్తాన్ ISI ఏజెంట్స్. వాళ్ళు అహ్మద్కి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అవేంటంటే ఇండియాలో స్లీపర్ సెల్స్ బిల్డ్ చేయడం, అండ్ ఇందులో భాగంగా ఇండియాలో ఉంటున్న బంగ్లాదేశీ నేషనల్స్ అండ్ ఇండియన్ యూత్ని రిక్రూట్ చేయడం. అండ్ దాని తర్వాత ఆ స్లీపర్ సెల్స్ని ఇండియాకి అగెనిస్ట్గా వాడాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక అహ్మద్ నేపాల్ బార్డర్ గుండా ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ ఈ ప్రాసెస్లో ఎవరికీ డౌట్ రాకుండా కమ్యూనికేషన్స్కి నేపాల్ సిమ్ కార్డ్ వాడుకున్నాడు. ఒకసారి ఇండియాలోకి ఎంటర్ అయ్యాక బంగ్లాదేశ్కి అడ్డైన కోల్కతాలో ఆపరేషనల్ బేస్ని సెటప్ చేశాడు. అండ్ అక్కడి నుంచి మన ఇండియాలో చాలా చోట్ల రాడికల్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ February 22న ఢిల్లీ అండ్ కోల్కతాలో యాంటీ నేషనల్ పోస్టర్ స్పేస్ చేశారు. అది కూడా చాలా ప్రామినెంట్ లొకేషన్స్లో. బేసిక్గా ఇక్కడ జరిగింది ఒక టెస్ట్ రన్. సెక్యూరిటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామని మాత్రమే ఇది చేశారు. అండ్ దీని తర్వాత వాళ్ళు టెంపుల్స్, హై ఫుట్బాల్ పబ్లిక్ ప్లేసెస్ యొక్క వీడియోస్, ఫొటోస్ పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి సెండ్ చేశారు. బట్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ టెస్ట్ చేయడమే. NIAకి చిన్న ఛాన్స్ లేదా చిన్న క్లూ ఇస్తే చాలు తోలు తీసి బూట్లు కుట్టుకుంటారు. గైస్ ఇంకా చాలా టాపిక్ ఉంది. కాకపోతే ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాను, కానీ దానికంటే ముందు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దట్టు విజయవాడ దాకా వచ్చిందంటే టెర్రర్ మాడ్యూల్, అసలు మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అలర్ట్గా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఇక్కడే షేర్ చేసి చూడండి. అండ్ మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో ఏమైనా వాల్యూ యాడ్ చేసామని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా చాలా కాంటెంట్ ఉంటుంది మన దాంట్లో, స్పేస్ మిస్టరీస్ కానీ వీడియోస్ కానీ. బట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. షేర్ అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాల్సిన వీడియో. అండ్ ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. NIAకి చిన్న ఛాన్స్ లేదా చిన్న క్లూ ఇస్తే చాలు తోలు తీసి బూట్లు కుట్టుకుంటారు. అలాంటిది వాళ్ళ ముందే కుప్పి గంతులేస్తే ఎలా చెప్పండి. సో అనుకున్నంటే February 22న స్పెషల్ సెల్ రైడ్స్ చేసే 8 మెంబర్స్ని అరెస్ట్ చేసింది. అందులో 7 బంగ్లాదేశీ నేషనల్స్. అండ్ వాళ్ళని ఇంటరాగేట్ చేసే టైంలో అహ్మద్ పేరు బయటపడింది. అప్పుడు అహ్మద్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ కొంత టైంలోనే పోలీసులకు దొరికాడు. అండ్ అతని దగ్గర నుంచి బంగ్లాదేశీ ఢాకా 2300 యూనిట్స్, నేపాలీ కరెన్సీ 1400 యూనిట్స్, పాకిస్తానీ కరెన్సీ 5000 యూనిట్స్, ఇండియన్ కరెన్సీ 3000 యూనిట్స్, నేపాల్ సిమ్ కార్డ్ దొరికాయి. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇక్కడే అతను మల్టిపుల్ కంట్రీస్ గుండా ఆపరేషన్ నడుపుతున్నాడనే విషయం మనకు అర్థమవుద్ది. దీని తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అండ్ కోర్టు ఒక 5 రోజులు పోలీసులు కస్టడీ ఇచ్చింది. అండ్ వీడిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు వీడికి తెహరీక్ ఉల్ ముజాహిద్దీన్ కమాండర్ అబూ తల్హాతో అండ్ UAPA డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆసిఫ్ దర్తో కూడా కాంటాక్ట్ ఉన్నట్టు బయటపడింది. ఇక్కడ కూడా కనెక్షన్ పాకిస్తాన్ నుంచే వచ్చింది. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి April 2న బయటపడింది. అండ్ ఇక్కడ మన NIA ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అది 2025 March 16న జరిగిన ఇన్సిడెంట్కి రిలేటెడ్. సో ఆ రోజు ఏమైందంటే పంజాబీ యూట్యూబర్ రోజర్ సంధు ఇంటి మీద జలంధర్లో గ్రెనేడ్ అటాక్ జరిగింది. ఆ కేసులో NIA 2 మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మొదటి వ్యక్తి షబాజ్ బాట్టి, పాకిస్తాన్ గ్యాంగ్స్టర్, ప్రెజెంట్ అబ్స్కాండర్లో ఉన్నాడు. ఇతను అబ్రాడ్ నుంచి ఈ అటాక్ని ఆర్గనైజ్ చేశాడు. అండ్ అలా చేయడానికి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వాడాడు. అండ్ రెండో వ్యక్తి దీపందర్ ప్రతాప్ సింగ్, ఇండియన్ నేషనల్, గ్రౌండ్పై అసాలియంట్స్కి లాజిస్టిక్స్ సపోర్ట్ ఇచ్చాడు. ఇల్లీగల్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ యొక్క సప్లైని హ్యాండిల్ చేసేవాడు. బట్ NIA రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో ఇది ఒక లార్జ్ నెట్వర్క్ ఆఫ్ టెర్రర్ మాడ్యూల్స్ పని అని, అండ్ వాళ్ళు టార్గెటెడ్ లింక్స్ చేస్తున్నారని చెప్పారు.
బట్ ఎందుకు ఒక యూట్యూబర్ని టార్గెట్ చేశారనేది తెలియదు. అండ్ ఇది జరిగిన టైంలో ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. బట్ ఒక యూట్యూబర్ మీద అటాక్ అండ్ టెర్రర్ మాడ్యూల్కి ఉన్న సంబంధం ఏంటని అనుకోవచ్చు. ఇక్కడ అటాక్ ఎవరి మీద జరిగింది అనేది కాదు, ఎవరు చేశారో అండ్ ఎవరు చేపించారో అనేది ఇంపార్టెంట్. ఈ దాడి వల్ల పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ గురించి బయటకు వచ్చింది. అండ్ ఎన్ఐఏ దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు ఒక యూట్యూబర్ మీద రేపు ఇంకొక ఫేమస్ పర్సన్ మీద ఆబ్వియస్గా ప్రజల్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. అందుకే వాళ్ళు దీన్ని కూడా టెర్రర్ మాడ్యూల్ అని చెప్పారు. అండ్ అది కూడా పాకిస్తాన్కి ఇండియాలో ఉన్న నెట్వర్క్లో భాగమే. నెక్స్ట్ ఏప్రిల్ 3 ఉత్తరప్రదేశ్. ఆ రోజు యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒక టెర్రర్ ప్లాట్ని బస్ చేసింది. అండ్ హానెస్ట్గా చెప్తున్నాను, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానికంటే కూడా ఇది చాలా చాలా పెద్దది. ఎందుకంటే ఈ టెర్రర్ మాడ్యూల్ టార్గెట్ వచ్చేసి ఇండియాలో ఉన్న రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ట్రైన్స్ యొక్క సిగ్నల్ బాక్సెస్ మీద యార్సన్ అటాక్స్ చేయడం. అండ్ ఈ ప్లాన్ మొత్తానికి లీడర్ ఎవరంటే సకీబ్ అలియాస్ డెవిల్. వీడి ఏజ్ కేవలం 25 సంవత్సరాలే. మీరట్లో ఉంటాడు. అండ్ ఇతను పాకిస్తాన్ బేస్డ్ హ్యాండిలర్స్తో టెలిగ్రామ్, సిగ్నల్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాడి కమ్యూనికేట్ చేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ రాడికల్ గ్రూప్స్తో కూడా కాంటాక్ట్లో ఉన్నాడు. అండ్ వీడు బిల్డ్ చేసిన మాడ్యూల్ యొక్క మెంబర్స్ ఏం చేస్తారంటే టార్గెట్ లొకేషన్స్కి వెళ్తారు. రైల్వే స్టేషన్, సిగ్నల్ బాక్స్, గవర్నమెంట్ బిల్డింగ్, అది ఏదైనా సరే వీడియోస్ ఇస్తారు. సెక్యూరిటీ ఎంత ఉంది, ఎంట్రీ పాయింట్స్ ఎక్కడున్నాయి, వీక్ స్పాట్స్ ఏంటి అన్నీ రికార్డ్ చేస్తారు. ఆ వీడియో టెలిగ్రామ్ లేదా సిగ్నల్ గుండా పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి పంపిస్తారు. హ్యాండ్లర్స్ ఆ వీడియో చూసి అటాక్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఫైర్ పెట్టి ఆ టైంకి వెళ్ళి అని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అండ్ పేమెంట్స్ ఎలా చేస్తారంటే హ్యాండ్లర్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాడు, మాడ్యూల్ మెంబర్ దాన్ని స్కాన్ చేస్తాడు, మనీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ లేదు, నేమ్ లేదు. అండ్ దీన్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ వీళ్ళు ఏప్రిల్ 2న లక్నో రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ ప్లాన్ చేశారు. ఏటీఎంస్ టీమ్స్కి ఆల్రెడీ దాని గురించి టిప్ ఆఫ్ వచ్చింది. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరిని అరెస్ట్ చేశారు. అండ్ ఈ మాడ్యూల్ మెంబర్స్ వచ్చేసి మెయిన్ పర్సన్ సకీబ్ అలియాస్ డెవిల్ మేరట్ నుంచి వచ్చాడు. అండ్ అలాగే అర్బాబ్, ఇతని ఏజ్ 20 years, ఇతను కూడా మేరట్ నుంచి వచ్చాడు. అండ్ అలాగే వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్, ఇతని ఏజ్ 27, గౌతమ్ బుద్ధ నగర్ నుంచి వచ్చాడు. అండ్ అలాగే లోకేష్ అలియాస్ పప్లా పండిట్, వీడి ఏజ్ 19, వీడు కూడా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి వచ్చాడు. అండ్ వీళ్ళని అరెస్ట్ చేశాక వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్, 7 మొబైల్ ఫోన్స్, 24 పాంప్లెట్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని కూడా రికవరీ చేసుకున్నారు. అండ్ వీళ్ళు చేసేది కనుక సక్సెస్ అయ్యి ఉంటే డ్యామేజ్ 100లో ఉండేది ప్రాణాలు. ఎందుకంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఈజీగా 100 మంది చనిపోతారు కదా. బేసిక్గా సిగ్నల్ బాక్స్ డిస్ట్రాయ్ అయినా లేదా దానికి ఫైర్ పెట్టినా సరే ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. దానివల్ల కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ రాదు. ఆ కన్ఫ్యూజన్లో 2 ట్రైన్స్ సేమ్ ట్రాక్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది హెడ్ ఆన్ కొల్యూషన్, లేదా ఒక ట్రైన్ వెనక నుంచి ఇంకో ట్రైన్ హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే రియర్ ఎండ్ కొల్యూషన్. మీకు 2023లో ఒడిశా బాలాసూర్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ గుర్తుందా? అందులో 290 మంది చనిపోయారు. దానికి కారణం కూడా సిగ్నల్ సిస్టమ్ ఫెయిల్యూరే. అండ్ వీళ్ళు చాలా చోట్ల దీన్నే ప్లాన్ చేశారు. సో ఎంతమందిని చంపుదాం అనుకున్నారో కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ ఇది ఒక్కటే కాదు, పోలీసుల ప్రకారం వీళ్ళు రిలీజియస్ స్లోగన్స్ వాడి వెహికల్స్ మీద అటాక్ చేయాలనుకున్నారంట. అంటే ఒక రిలీజియస్ స్లోగన్తో అటాక్ చేసి దాన్ని ఒక రిలీజియస్ ఇష్యూగా చేయాలని. అండ్ దీని వెనక నుంచి నడిపిస్తుంది మళ్ళీ పాకిస్తానే. దీని తర్వాత ఏప్రిల్ 6 మహారాష్ట్ర. ఇక్కడ ఢిల్లీ పోలీస్ మహారాష్ట్ర ATSతో జాయింట్ ఆపరేషన్ చేసి 2 అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఎవరంటే మొసబ్ అహ్మద్ అలియాస్ కలాం అండ్ అలాగే మొహమ్మద్ అహ్మద్ ఖర్లా. అండ్ వీళ్ళిద్దరికీ ఐసిస్తో ఆన్లైన్ లింక్స్ ఉన్నాయి. అంతేకాదు జైషే మహమ్మద్ హ్యాండ్లర్తో కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ హ్యాండ్లర్స్ వాళ్ళకి ఢిల్లీ ఇన్స్టలేషన్స్కి టార్గెట్ చేయమని గైడెన్స్ ఇస్తున్నారు. విజయవాడ మాడ్యూల్ బయటపడిన తర్వాత ఏపీ పోలీస్ టీమ్స్ నేషన్ వైడ్ డిప్లాయ్ అయ్యాయి కదా. ఆ ఆపరేషన్లోనే మహారాష్ట్ర కనెక్షన్ బయటపడింది. అండ్ దాని నుంచి వీళ్ళని అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఏప్రిల్ 7 జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఇది చాలా బిగ్ ఆపరేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ సెంట్రల్ ఏజెన్సీస్తో కలిసి ఒక మేజర్ LED మాడ్యూల్ని బస్ చేశారు. అండ్ ఇందులో భాగంగా 5గురిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 పాకిస్తానీ నేషనల్స్. వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయిన అబ్దుల్లా అలియాస్ అబూ హురైరా. ఇతను 16 సంవత్సరాల నుంచి ఇండియాలో తన ఆపరేషన్స్ రన్ చేస్తున్నాడు. అలాగే ఇండియాలో ఉండడానికి ఫోర్జీ డాక్యుమెంట్స్ వాడాడు. అండ్ ఇండియాలో ఉన్న ఇన్ని సంవత్సరాల్లో 40 కంటే ఎక్కువ ఫారెన్ టెర్రరిస్ట్ని హ్యాండిల్ చేశాడు. అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి. అండ్ సెకండ్ పాకిస్తానీ టెర్రరిస్ట్ వచ్చేసి ఉస్మాన్ అలియాస్ కుబైబ్. ఇతను కూడా ఫారెన్ ఐడెంటిటీతో ఇండియాలో ఉన్నాడు. అండ్ వీళ్ళతో పాటు శ్రీనగర్ నుంచి లోకల్ ఇండియన్ రెసిడెంట్స్ కూడా అరెస్ట్ అయ్యారు. మొహమ్మద్ నకీబ్ భట్, ఆదిల్ రషీద్ భట్, గులాం మొహమ్మద్ మీర్ అలియాస్ మామా. వీళ్ళందరూ ఇండియన్సే, కానీ పాకిస్తానీ టెర్రరిస్టులకి షెల్టర్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేశారు. అండ్ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది అంటే మార్చి 31న పిస్టల్తో ఉండడం వల్ల నకీం భట్ అరెస్ట్ అయ్యాడు. అండ్ అతను ఇంట్రాగేట్ చేస్తే అందులో మిగిలిన కనెక్షన్స్ కూడా బయటపడ్డాయి. అప్పుడు చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. మన పోలీస్ ఆఫీసర్స్ దాదాపు 19 లొకేషన్స్ సెర్చ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, హర్యానా అన్ని చోట్ల. అండ్ అక్కడ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి 3 AK-47 రైఫిల్స్, ఒక AK క్రింకో రైఫిల్, పిస్టోల్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఫోర్జీ డాక్యుమెంట్స్ ఇవన్నీ రికవర్ చేసుకున్నారు. అండ్ ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే ఇందులో ఒక ఫోర్జీ డాక్యుమెంట్ వాడి ఇండియా నుంచి అబ్రాడ్కి ట్రావెల్ చేశాడు కూడా. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ వాడి ట్రావెల్ చేయడం. మనం డిఫరెన్స్ కనిపెట్టలేకపోతే ఇండియాని అండ్ ఇండియాకున్న క్రెడిబిలిటీని పాకిస్తాన్ ఈజీగా డ్యామేజ్ చేయగలదు.
సింపుల్గా ఫోర్జరీ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసే వాళ్ళని ఇండియా నుంచి వేరే కంట్రీస్కి పంపించి అక్కడ టెర్రర్ యాక్టివిటీస్ని చేయించవచ్చు. ఆలోచించండి, అది మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుద్దు. సో ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూస్తే ఏం కనిపిస్తుందంటే, మార్చి 23 విజయవాడ ఐసిస్ ఏక్యూఐఎస్ ఆన్లైన్ రాడికలైజేషన్ నెట్వర్క్ అండ్ దీని బ్రాంచెస్ బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్కి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. దీని తర్వాత మార్చ్ 29 ఢిల్లీ ఎల్ఈటీ హ్యాండ్లర్ ఐఎస్ఐ బ్యాక్డ్ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తానీ కనెక్షన్. దీని తర్వాత April 2 యూపీ ట్రైన్ అటాక్స్ ప్లాట్. ఇందులో కూడా పాకిస్తానీ హ్యాండ్లర్స్ డైరెక్ట్ గైడెన్స్ ఉంది. అండ్ అలాగే April 6 మహారాష్ట్ర ఐసిస్ జైషే మొహమ్మద్ ఢిల్లీ టార్గెట్స్. అండ్ April 7 జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్జీటీ మాడ్యూల్. పాకిస్తానీ నేషనల్స్ ఇండియాలో ఉండి ఇండియాకు వచ్చిన టెర్రరిస్టులకి హెల్ప్ చేయడం. చూసి ఇందులో అన్ని ఇన్సిడెంట్స్కి ఉన్న ఒకే ఒక కనెక్షన్, పాకిస్తాన్ హ్యాండ్లర్స్, ఐఎస్ఐ డైరెక్షన్, ఫారెన్ ఫండింగ్. సో బేసిక్గా ఇండియాలో అవుట్ సైడ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఒక టెర్రర్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. ఇందులో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ టార్గెట్స్ ఇలా ఉన్నాయి. బట్ ఇవన్నీ పాకిస్తాన్ ఇంట్రెస్ట్తో ఉన్నాయి. బట్ వై? దీనికి సింపుల్ ఆన్సర్, జైషే మొహమ్మద్ ఫౌండర్ మసూద్ అజర్. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాడి ఫ్యామిలీలో చాలా వరకు మనం లేపేసాం. అండ్ అప్పటి నుంచి ఆ ఎలక ఒక బొక్కలో దాక్కొని ఇండియాలో చాలా అటాక్స్ ప్లాన్ చేస్తుంది. అండ్ వీడికి బ్యాకప్ ఐఎస్ఐ, అదే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వీళ్ళేమీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో చూపించినంత మంచోళ్ళు ఏం కాదు. ఇండియాని ఎండ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్కి జరిగిన హ్యూమిలియేషన్. పాకిస్తాన్ ఏమి ఒక దెబ్బ కొడితే కామ్గా ఊరుకునే జంతువు కాదు, అదొక నక్క. టైం కోసం ఎదురు చూస్తుంది. అండ్ టైం వచ్చినప్పుడు అటాక్ చేస్తుంది. ఇవన్నీ మెయిన్ రీజన్స్. బట్ వీటన్నిటికంటే పెద్ద రీజన్ ఇండియాని నాశనం చేయడమే. ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఉన్న మెయిన్ ఎయిమ్ అదే, ఇండియాని నాశనం చేయడం. ఇదంతా విన్నాక మనకు ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే ఇవన్నీ ఎలా బయటపడ్డాయి అంటే, ఇంటెలిజెన్స్ సిస్టమ్ పనిచేసింది కాబట్టి బయటపడ్డాయి. బట్ ఇలాంటివి ఇంకా ఎన్ని బయటపడలేదు అన్న ఒక భయం కూడా ఉంటుంది. ఎన్ని మాడ్యూల్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నాయో, అండ్ వాళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుందో. ఏదేమైనా ఇండియా సేఫ్గా ఉందంటే దానికి కారణం బోర్డర్లో ఉన్న జవాన్స్, బోర్డర్ బయట ఉన్న రా ఏజెంట్స్, అండ్ బోర్డర్ లోపల యుద్ధం చేస్తున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ పోలీసులు కూడా. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడుకోవాలి అనుకోవడం వల్లే మనం ఈరోజు సేఫ్గా నిద్రపోతున్నాం. సో బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో ఉద్దేశం కూడా అదే, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో అనేది మీ అందరికీ తెలియజేయడానికి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా రీసెర్చ్, వాళ్ళ ఎఫర్ట్స్ మీకు అర్థం కావడానికి మేము ఎంత రీసెర్చ్ చేసాం. అండ్ మా రీసెర్చ్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే, మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని మీరు అనుకుంటే, చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయాలండి. అండ్ విఆర్ ఫ్యాక్స్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. రీసెంట్గా అంటే విఆర్ రాజాలో సబ్స్క్రైబ్ చేసుకున్నాను, విఆర్ ఫ్యాక్స్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాల్సిన వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్.